ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని కోల్చార మండల కాంగ్రెస్ పార్టీ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కోల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులకారి మల్లేశం గౌడ్, నాయకులు మరిల్లి అనిల్, ఎల్లుగారి శ్రీనివాసరెడ్డిలు అన్నారు. కోల్చార మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో 85 మంది, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 84 మంది, రైతు భరోసా పథకంలో 340 మందికి కోల్చార మండల తహసీల్దార్ గఫర్ మియా అధ్యక్షతన మండల ప్రత్యేక అధికారి రాధాకిషన్, వ్యవసాయ అధికారిని శ్వేతాకుమారి, ఎంపీడీఓ కృష్ణవేణి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అర్హత మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మహిపాల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మన్ని శ్రీనివాస్, పాండు, లక్ష్మయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. మన మండలంలో ఈ విలేజ్లో ప్రారంభించుకోవడం సంతోషమైన విషయం. ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలో అత్యధికంగా మహిళ ఇందిరా ఆత్మీయ భరోసా కింద 84 మందికి ఇవ్వడం జరిగింది. అత్యధిక సంఖ్యలో ఇక్కడ 2021-23 సంవత్సరం గాను ఏదైతే ఉపాధి హామీ కూలీలో పాలు పంచుకున్న కూలీలకు మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి టెక్నికల్ పరంగా తీసుకొని ఈ ఊరికి 84 మందికి సభ్యత్వం వచ్చిందంటే సంతోషించదగ్గ విషయం. అలాగే గృహాలు కూడా 348 మందికి మంజూరు కావడం జరిగింది. అలాగే 348 అది ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రైతు భరోసా 340 రైతు భరోసా ఈ లాంఛనంగా మన మండలంలో ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయం తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. పాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా ఇన్ఛార్జు రాజిరెడ్డి గారు, జిల్లా రథసారథి అంజనేయులు గౌడ్ గారి సూచనల మేరకు నేడు ఈ కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరం కూడా పేరు చెప్పకపోతే అన్నిదే భావించద్దు. అందరం కూడా కంకణబద్దులై సీనియర్ జూనియర్ కాకుండా అందరం కూడా ఈరోజు ఈ పొద్దు నుంచి ఈరోజు జెండా ఫ్లాగ్ అగేస్ట్ నుంచి పోతిరెడ్డిపల్లి గ్రామం దాకా మా వెన్నంటే ఉన్న మా మండల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఏదైతే 4 హామీలను అమలుపరిచే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్కడ హైదరాబాద్లో ఇక్కడ అధికారుల చేత మరియు మా ముఖ్య నాయకుల చేత ఇక్కడ ప్రోగ్రాంను లాంచ్ చేయడం ఎంతో సంతోషకరం. గడిచిన 10 ఏళ్ల కాలంలో మనం మీ మీడియా ద్వారా ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాము. గడిచిన 10 ఏళ్ల కాలంలో మాట ఇచ్చి 2 సార్లు గద్దెనెక్కి ఏ ఊర్లో ఒక డబుల్ బెడ్రూమ్కు ముగ్గు వచ్చిన పాపాన పోలేదు గత బీఆర్ఎస్ పాలనలో. అందుకే ప్రజలు నమ్మకంతో ఏదైనా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని అత్యధిక సీట్లు ఇచ్చి మనకు అధికారం ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి సీట్ అప్పచెప్పారు. ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిందో 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు 4 హామీలను కూడా అమలుపరిచి సత్తా చాటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు యావత్ భారతదేశం కూడా మన వైపు చూస్తుందనేది ఈ నిజం అనేది అందరూ కూడా నమ్మాల్సిన విషయం ఉంది. గత పాలకులు చేసిన అక్రమాల అన్యాయాలను వెతికి తీస్తూ ఈరోజు ఎలాంటి అవినీతి లేకుండా డైరెక్ట్ లబ్ధిదారుడే నిజమైన లబ్ధిదారునికే అందే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక సైట్ ఏర్పాటు చేసి చెప్పిన మాట తప్పకుండా ఈరోజు ఈ పోతిరెడ్డిపల్లి గ్రామంలో 100% 84 మందికి ఇందిరమ్మ ఇండ్లు, 85 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 348 మందికి రైతు భరోసా అందిస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీకి దక్కిందని సందర్భంగా తెలియజేస్తూ గత పాలకులు చేసిన నిర్లక్ష్యం ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం చేసిర్రు, అధికారులను అస్తవ్యస్తం చేసిర్రు, ప్రతి వ్యవస్థను నాశనం చేసి ఈరోజు మనకు అప్పచెప్తే మన ముఖ్యమంత్రి గారు మరో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా జోడెద్దుల్లా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వాళ్ళు శాయశక్తుల రోజుకు 18 గంటలు కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. ప్లస్ సంక్షేమ ఫలాలు కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు అందే విధంగా
కంకణబద్దులై పనిచేస్తూ కింది స్థాయిలో మేము కూడా మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అట్టి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి రాబో కాలంలో జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా మాట ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలియజేస్తూ ఇచ్చిన సంక్షేమ ఫలాలు కూడా అందరికీ అందే విధంగా అర్హులైన వాళ్ళు ఎవరైనా మిస్ అయినా ఉంటే మా కింది స్థాయి కార్యకర్తలు కానీ మండల స్థాయిలో మేము చర్చించి ఇక్కడ ఇది కావాలని చెప్పేసి మా నాయకులను ఒప్పించి అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ అవన్నీ ఇప్పేయడానికి మేము కంకణబద్దులై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు